పోహా ఓట్స్ కట్లెట్ తయారు చేసే విధానం. ఒక కప్పు పోహా తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి శుభ్రంగా కడిగి వడపోసి 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఒక కప్పు పోహాకి హాఫ్ కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఒకవేళ మీరు 2 కప్స్ తీసుకున్నట్లయితే 1 కప్పు ఓట్స్ తీసుకోవాలి. తీసుకున్న ఓట్స్ మిక్సీ జార్‌లో వేసి ఇలా పిండిలా చేసుకోవాలి. అలాగని 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. 2 ఆలుగడ్డలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఉడికించాను. ఉడికించిన ఆలుగడ్డలు ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో నానబెట్టిన పోహా, అలాగే ఓట్స్ పిండి, ఆలుగడ్డ, కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు, మిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ జీరా, అలాగే గరం మసాలా పౌడర్ తీసుకోవాలి. తగినంత సాల్ట్ తీసుకోవాలి. కొంచెం నిమ్మరసం పిండుకొని అన్నీ కలిపి ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటరీగా ఒకవేళ ఉన్నట్లయితే అందులోనే అప్పుడు ఓట్స్ పిండి యాడ్ చేసుకోవచ్చు. అన్నీ మిక్స్ చేసుకొని ఇలా డఫ్లా చేసుకోవాలి. తర్వాత బౌల్‌లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్‌లో వేసి 2 సైడ్స్ క్రిస్పీగా రోస్ట్ చేయండి. రోస్ట్ చేసిన తర్వాత గ్రీన్ చట్నీ ఆర్ కెచప్ ఏదైనా చాలా బావుంటుంది. నా 2 మినిట్స్ ఇలా కుక్ అవ్వనివ్వండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.